సృష్టికర్త సర్వాంతర్యామి సర్వలోకాల పాలక స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం. క్రీస్తు సంఘమేలా ఆవిర్భవించిన వేళ కరుణగిరి పుణ్యక్షేత్రం విశ్వాస వీణ మ్రోగగా పరవశించి పాడేదా నీ దివ్యనామం. నీ దివ్యనామం. నీ దివ్యనామం. గానముతో దేవుని కొలిచెదము. పూజా సుమములతో అర్చన చేయుదము. మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదము.
జనమా ఈ కరుణామయుని వేడుకకు సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ గువ్వల మనోహర్ రాజు గారు పరిచయ పలుకులను అలాగే స్వాగత సుమాంజలిని ఇప్పుడు అందిస్తారు. క్రీస్తు ప్రభుని యందు ప్రియ విశ్వాసులారా, 1983 సంవత్సరము ఏప్రిల్ మాసము 8వ తారీఖున ఈ కరుణగిరిలో ఉన్నటువంటి ఈ ప్రాంతపు కొండపైన శిలువను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బిషప్ ఎస్ఏ అరుళయ్య గారి తండ్రి చేతుల మీదుగా 1985 సంవత్సరంలో ఇది గొప్ప శ్రైన్గా పుణ్యక్షేత్రముగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1986 సంవత్సరంలో ఈ కరుణగిరి ప్రాంతము ఒక నూతన విచారణగా ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుండి కూడా సుమారుగా 43 సంవత్సరాల పాటుగా ఈ పుణ్యక్షేత్రము అనేక మంది విశ్వాసులకు ఆదరణగా ప్రభుని కృపను పంచుట కొరకై, ప్రభునికి ఆశీర్వాదం ఇచ్చుట కొరకై ప్రభుని సన్నిధిలో ఏర్పాటు కాబడి ఉండడం అనేది చాలా గొప్పదైన విషయము. ఇందులో తండ్రి దేవుని యొక్క కృపా వరములు అపారంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ 43వ సంవత్సరం ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటు కాబడి మరి ఈ సంవత్సరం కూడా మనము కరుణగిరి పుణ్యక్షేత్రం యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగముగా మన మధ్యకి మన మేత్రాసనపు తండ్రి గారు, మా బిషప్ గారు అయినటువంటి శ్రీ 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 పాల్ ప్రకాష్ తండ్రి గారు మన మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. వారితో పాటుగా అనేక మంది గురువులు కూడా మన వద్ద వచ్చి ఉన్నారు. అందరికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం వెల్కమ్ ఆహ్వానించుకుందాం. మన మధ్యకి గట్టి క్లాప్ కొడదాం. వినిపెళ్ళా నాకు వినపడలేదు. థ్యాంక్ యూ. సరే, అలాగనే ఈనాటి దీపావళి పూజలో ముఖ్యంగా అనేక మంది విశ్వాసులు ఎంతో నమ్మకంతో ప్రేమతో ఈ యొక్క ఖర్చు నిమిత్తమై సహాయం చేశారు దాతలు. అలాగనే కరుణగిరి గ్రామస్తులు, అలాగనే మా జ్యోతినగర్ గ్రామ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కలిసి ఈ క్యాంపస్లో అంత శుభ్రం చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా శ్రమదానం చేశారు, ఆర్థికంగా సహాయపడ్డారు. వాళ్ళందరి కోసం కూడా ఈ రోజున ఇక్కడ తండ్రి గారు ప్రార్థన చేయబోతున్నారు. అలాగనే మీకోసము, మీ యొక్క తలంపుల కోసము, మీ యొక్క ప్రతి ఒక్క వ్యక్తిగత తలంపుల కోసం కూడా ఇక్కడ తండ్రి గారి చేతుల మీదుగా దీపావళి పూజ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభునికి ఆశీర్వాదము మీకు అందించబోతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసముతో మనమందరం భక్తితో ఈ యొక్క దీపావళి పూజ పాల్గొందాము. అలాగనే వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువును కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, వచ్చినందులకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క దీపావళి పూజలో విశ్వాసముతో భక్తితో పాల్గొనమని మేము ఆహ్వానిస్తున్నాను. అలాగనే మన మధ్య వచ్చినటువంటి తండ్రి గారిని కూడా ఆహ్వానిస్తూ, తండ్రి గారు మా అందరి కోసము వచ్చినటువంటి భక్తుల కోసము ప్రభుని వేడుకోవాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తండ్రి గారు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరుణగిరినాథుని భక్తులారా, ప్రతి సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి కరుణగిరి తిరునాళ
ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకోవటం సంతోషదాయకం. అలాగే ఎంతోమంది విశ్వాసులు ఈ యొక్క మహోత్సవానికి విచ్చేశారు. ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని మీ యొక్క తలంపులను దేవునికి సమర్పించండి. ఆ కరుణామయుడు మనందరి మంచిని కోరుకునేటువంటి ఒక దయగల తండ్రి. ఆయన మనందరినీ కరుణిస్తాడు. మనకెన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలను ఆయన ముందు ఉంచుతూ ఆయన యొక్క ఆశీస్సులను కోరుతూ మాకు సమస్య పరిష్కారం ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా పిల్లలను, మా యువతి యువకులను, పెద్దలను ఆశీర్వదించండి, మమ్మందరినీ కరుణించండి అంటూ ఆ కరుణామయిని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థన చేస్తూ మొదట మన యొక్క పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందును మన సహోదరుల ముందును పాపక్షమాపణ వేడుకొందాం. నీ ప్రేమను మరచిన ద్రోహినయా, పాపినయానే దోషినయా, నీ ప్రేమను మరచిన ద్రోహినయా. దేహి అని శరణము వేడితిని, కరుణించుమయా ఓ యేసయ్యా, క్షమించుమయా ఓ యేసయ్యా. నీ మార్గము మరచితిని, నీ సన్నిధి విడచితిని, నీ మరణము చూచితిని, నీ కృపలో బ్రతికించుమా యేసయ్యా, యేసయ్యా, నీ ఆత్మను కొసగుమయా, పాపినయా నీ దోషినయా, నీ ప్రేమను మరచిన ద్రోహినయా. సత్యబోధలు విడచితిని, లోభమోహములో చిక్కుకొంటిని, లోక ప్రేమకై వెదకితిని, నీ కౌగిలి చేర్చుమయా యేసయ్యా, యేసయ్యా, కొత్త హృదయము నీయుమయా, పాపినయా నీ దోషినయా, నీ ప్రేమను మరచిన
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. ఈ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఓ ప్రభువా, మాకు దయచూపుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా, మా మనవి ఆలకింపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాన జనితే కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణం పొందవలని నీవు చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరిచిన వారు
ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇజ్రాయేలు హోరు పర్వతం నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోసే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటికే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోసే వద్దకు వచ్చి, మేము మీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోసే ప్రభువునకు మనవి చేసెను. యావే మోసేతో లోహముతో విషసర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోసే కంచు సర్పము చేసి గడె కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావునకు తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు.
తన్ను తాను రిక్తిని చేసుకుని అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును సిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పునాది లేనప్పుడు మనిషికి రూపం లేనప్పుడు జలములపై అల్లాడెను ఆత్మను కలిగిన దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. పునీత యోహాను గారు రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు వార్త 3వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన
మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. దానిని ఖండించుటకు పంపలేదు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఫాదర్ గారు చెప్పారు 1983వ సంవత్సరములో ఇక్కడ ఈ చిన్న కొండ మీద ఒక శిలువ స్వరూపాన్ని నాటించి ప్రతిష్ఠ చేసి దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతమంతా, అలాగే ఇది ఒక పుణ్యక్షేత్రముగా గొప్పగా దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారో వారందరినీ దేవుడు దీవించాలి అన్నటువంటి మంచి సంకల్పముతో ఆనాడు ఫాదర్ చిత్తా థామస్ రెడ్డి గారు ఇక్కడ ఈ శిలువ స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో మేము బ్రదర్లుగా ఇక్కడ ఉండి, నేను, మరియన్న స్వామి, ఎండి ప్రసాద్ స్వామి, మేమందరము ఇక్కడ బ్రదర్లుగా ఉండి ఈ గ్రామ ప్రజలకు జపాలు నేర్పించడము, సంక్షేపం చెప్పడము, అలాగే దివ్య సంస్కారాల గురించి బోధించడము, బైబిల్ వాక్యము బోధించడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో అన్నీ కూడా బోధకొట్టాలి. మేము కూడా ఒక బోధకొట్టంలో ఉండి ఈ చిన్న పరిచర్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద పండుగ చేశారు. ఆ పండుగలో ఇదే వేదిక, అంటే ఇలా లేదు, ఇక్కడ నుండి ఒక మంచి నాటకం కూడా వేశారు.
నాటకం కూడా వేశారు. ఆ నాటకం పేరు దయామయుడు లేదా కరుణామయుడు అన్నటువంటి ఒక మంచి పేరుతో నాటకం వేయడం జరిగింది. అలాగే ఇది ఒక మంచి పుణ్యక్షేత్రముగా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఆనాటి పీఠాధిపతులు ఎస్ఏ అరుళయ్య గారు చిత్తా థామస్ గారిని ఎంతో ప్రోత్సహించారు. అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా సహకరించి వారి చేయిని అందించి ఒక మంచి పుణ్యక్షేత్రం కావాలి అని ఆశిస్తూ ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది కన్యాస్త్రీలను కూడా ఏర్పాటు చేశారు, ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా దేవుడి దయ వలన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి క్రమక్రమముగా ఒక్కో నిర్మాణం జరుగుతూ అలాగే మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి తిరునాళ జరుపుకోవడం మనందరికి కూడా ఒక ఆనవాయితీ అయ్యింది. 43 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము, బహుశా కరోనా వచ్చినప్పుడు లేదేమో, ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ఈ తిరునాళ జరుపుకోవటం ఒక ముఖ్య విశేషం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందముతో ఉత్సాహంతో ఎదురు చూసేటువంటి ఒక పండుగ. కరుణగిరి తిరునాళకు మేము వెళ్ళాలి, ఆ కరుణగిరి తిరునాళలో కొండ మీద ఉన్నటువంటి శిలువనాథుని మేము దర్శించుకొని ఆశీస్సులు పొందాలి అంటూ ఎంతోమంది ప్రజలు ఇక్కడికి రావటం మేము గమనిస్తున్నాం. ఇది దేవుని యొక్క సంకల్పము, మానవ సంకల్పము కాదు. దేవుని సంకల్పము, మానవుల సహకారము, అంతే. అందువల్లనే ఇది ఇంత గొప్పగా మన మధ్య ఒక పుణ్యక్షేత్రముగా ఉంటున్నది. ప్రభువు కొండ మీద ఉండి మనందరినీ కూడా దీవిస్తున్నట్లుగా ఆశీర్వదిస్తూ అక్కడ నుండి ఆయన తన పరలోక పితకు తన ప్రాణాన్ని అర్పణ చేస్తూ, నేను ఈ ప్రజలందరి కోసము, వారి పాప క్షమాపణ కోసము, వారి రక్షణ కోసము, వారందరూ క్షేమంగా ఉండాలని, వారందరూ మంచిగా ఆనందముగా జీవించాలని తండ్రి నిన్ను కోరుకుంటూ, ఇదిగో నా ప్రాణత్యాగం చేస్తున్నాను అన్నట్లుగా ఆ కరుణగిరి మీద కరుణామయుడు తన ప్రాణాన్ని అర్పించడం చూస్తే మనందరికీ కూడా ఆయన మన మీద ఎంత జాలి చూపుతున్నాడో, ప్రేమ చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది. అలాంటి కరుణ, అలాంటి దయ గురించి మనం ధ్యానించాలి. సువిశేషములో క్రీస్తు ప్రభువు చాలా చోట్ల ఆయన కరుణను ప్రదర్శిస్తాడు, దయను, ప్రేమను ప్రదర్శిస్తాడు. కేవలం శిలువ మీద చూస్తే మాత్రమే సరిపోదు. కేవలము మనము తపస్సు కాలములో చివరి రోజుల్లో లేదా శుభ శుక్రవారము రోజున, పెద్ద శుక్రవారం రోజున చేసేటువంటి శిలువ యాగంలో, శిలువ యాత్రలో చూస్తేనే సరిపోదు. సువిశేషం మొత్తములో కూడా ఆయన కరుణ, ఆయన దయ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన కరుణామయుడు అంటూ మొదటి నుండి కూడా మనకు స్ఫురిస్తుంది, అర్థమవుతూ ఉంది. ఆయన మొట్టమొదటిగా ఒక మనిషిగా ఈ లోకానికి రావటమే ఒక గొప్ప విశేషమని మనం గమనించాలి. ఫాదర్ గారు చదివారు, తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన దేవుడు, కానీ మనలాగే మనిషిగా జీవిస్తూ మన మధ్యన ఉంటూ మనందరి బాగోగులు ఆయన పరిశీలిస్తూ మనందరి సంతోషం కోసము ఆయన తపిస్తూ ప్రార్థిస్తూ ఈ లోకములో జీవించాడు అంటూ మనకు సువిశేషంలో చెప్పబడింది. అది ఆయన తన జీవితంలో కూడా ప్రదర్శించాడు. ఎలా? నేను మీలాంటి వాడిని, మీ కష్టాలు, మీ సుఖాలు తెలుసుకోవటానికి నేను దేవుణ్ణైనా ఈ లోకానికి వచ్చాను అంటూ ప్రభువు చెప్పకనే చెబుతాడు. పౌలు గారు అన్నారు, రెండవ పట్టణంలో చదివాము, తనను తాను రిక్తుని చేసుకొని
తనను తాను రిక్తుని అంటే ఏమీ లేకుండా అంటే దైవత్వం అన్నటువంటిది ఆయన కొంచెం ప్రక్కగా ఉంచి మానవుడిగా మన మధ్యలో ఉన్నాడు. దైవత్వం ఉన్నది, రెండు స్వభావాలు ఉన్నవి, మానవ స్వభావము దైవ స్వభావం రెండు ఉన్నాయి. అయితే మానవునిగా ఎక్కువగా తనను తాను ఆయన నిరూపించుకున్నాడు, ఆయన చూపించుకున్నాడు. అందుకే ఆయన తనను తాను మనుష్య కుమారుడిగా పిలుచుకున్నాడు. మనుష్య కుమారుడు అంటే మనం చదువుతాము. ఆయన మనుష్య కుమారుడు అని ఎవరు పిలవలేదు, తనకై తానే పిలుచుకున్నాడు. అంటే ఏమిటి? తనను ఎంతగా మనిషిగా సంభావించుకుంటాడో అంతగా ఆయన ఆనందించాడు. నేను మనిషినే, మీలాంటి మనిషినే, మీతో జీవించడానికి వచ్చాను అంటూ చెప్పడానికి ఆయన ఆ విధంగా చేసినట్లు పండితులు భావిస్తారు. అందుకనే యోహాను సువిశేషము 3:16 అంటారు కదా, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ప్రేమ వలన ఇదిగో దేవుడు మనుష్యుడై ఈ లోకంలో జన్మించాడు అంటాడు యోహాను. ఆయన ప్రేమ వలన ఈ లోకంలో జన్మించాడు అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి వచ్చినటువంటి వాడు. దేవుని ప్రేమ మనుషుల మీద ఎంత గొప్పగా ఉంటుందో తన జీవితం ద్వారా, తన ప్రాణత్యాగం ద్వారా నిరూపించినటువంటి దేవుడు. ఊరికే మాటలు చెప్పలేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తన ప్రాణత్యాగం ద్వారా, సిలువను చూస్తేనే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆ సిలువ స్వరూపాన్ని చూసినప్పుడు ఆయన చేసినటువంటి త్యాగం మనకు అర్థమైపోతుంది. అలాగే ఆయన కరుణ, ఆయన దయ ఎవరెవరి మీద ఉన్నది? మనం సువిశేషంలో చదివితే ముఖ్యముగా స్త్రీల మీద ఉండేది. స్త్రీలు ఆ సమాజంలో నిరాకరింపబడిన వారు, ఆదరణ లేనటువంటి వారు చాలా విషయాలలో వారికి స్థానం లేదు, వారిని దూరంగా ఉంచేవారు. కానీ క్రీస్తు ప్రభువు దయామయుడు, కరుణామయుడు, లేదు సమాజంలో అందరూ సమానమే అంటూ అందరినీ కూడా దగ్గరగా తీసుకువచ్చినటువంటి వాడు, సమాజంలో అందరిని ఏకం చేసినటువంటి వాడు. స్త్రీ అంటే కేవలం ఏదో వంట పనికో లేదా ఇంటి పనికో పరిమితం కాకూడదు. ఆమె కూడా ఒక మనిషి, ఆమె కూడా ప్రేమ కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి అంటూ నిరూపిస్తూ స్త్రీలను కూడా ఆయన ఆదరించడం మనం చూస్తాం. ఆయన కరుణలో అది మొదటి భాగం. అలాగే చాలామంది విధవలు ఉండేవారు. వారందరూ కూడా అంటే ఆ కాలంలో యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. యుద్ధంలో మరణించినటువంటి సైనికులు చాలామంది ఉండేవారు. వారి భార్యలు విధవలుగా ఆ విధంగా మిగిలిపోయినప్పుడు సమాజంలో వారికి ఎటువంటి స్థానము ఉండేది కాదు. కానీ వారిని ఆదరిస్తూ విధవలకు ఒక మంచి స్థానాన్ని ఏర్పరిచినటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఒక విధవ 2 నాణేలు కానుక పెట్టెలు వేసినప్పుడు ఆమెను ఎంతో గొప్పగా ఆదరించాడు, ఆమెను ఎంతో గొప్పగా శ్లాఘించాడు, గొప్పగా పొగిడాడు. అంటే విధవల పట్ల ఆయన చూపిన కరుణ. అందుకే ఆ సాంప్రదాయము అపోస్తలులు కూడా కొనసాగించారు. విధవల పట్ల వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈనాడు కూడా మన క్రైస్తవ సమాజంలో చాలామంది విధవల పట్ల ఎంతో మంచి ఆదరణ చూపిస్తారు. కన్యాస్త్రీలు కొంతమంది విధవలను వారికి ఒక మఠం ఏర్పాటు చేస్తూ లేదా వారికి ఏదైనా కానీ ఒక మంచి శిక్షణ ఇస్తూ వారిని ఆదరిస్తూ సమాజంలో వారికి ఒక మంచి స్థానాన్ని కల్పించడం మనం గమనిస్తాం. ఈ విధముగా విధవల పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ అంటే నిస్సహాయుల పట్ల ఆయన చూపిన ప్రేమను మనం గమనిస్తాం. అలాగే చాలామంది రోగులు ఉండేవారు. రోగంతో బాధపడే వారిని దూరంగా పెట్టేవాడు. కుష్ఠరోగులు ఉదాహరణకు, వారిని సమాజంలోకి రానిచ్చేవారు కాదు, ఊరిలోకి రానిచ్చేవారు కాదు. వారు దూరంగా ఉండాలి, ఎక్కడో కొండల్లోనూ గుహల్లోనూ జీవించాలి. అంటే మనుషులుగా కాదు, ఏదో జంతువులాగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. క్రీస్తు ప్రభు వచ్చినప్పటి నుండి అటువంటి గొప్ప మార్పు జరిగింది. ఆయన వారిని ముట్టుకున్నాడు, వారిని తాకాడు, వారిని బాగు చేశాడు. అంటే ఏం నేర్పిస్తున్నాడు? వీరు కూడా మనుషులే, వీరికి వ్యాధి సోకినప్పటికీ కూడా
వీరు కూడా మనుషులే, అందరి మనుషుల్లాగా వీరికి కూడా స్థానం ఉండాలి అంటూ మనకు నేర్పించాడు. సమాజంలో పలు రకాలుగా ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి, మానవులుగా మానవ సహజంగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వారిని దూరంగా పెట్టకూడదు, వారిని దూరం చేయకూడదు, సమాజంలోకి రాకుండా వారిని దూరంగా నెట్టకూడదు. అటువంటి పనులు మనం చేయకూడదు. అందరూ సమానమే. ఆరోగ్యవంతులైన, అనారోగ్యవంతులైన, స్వస్థులైన, అస్వస్థులైన అందరూ మనుషులే. అందరినీ ఆదరించాలి, అందరూ దేవుని బిడ్డలే అని నేర్పినటువంటి కరుణామయుడు క్రీస్తు ప్రభు. ఆయన కరుణ ఇందులోనూ మనం గమనిస్తాం. అలాగే చాలామంది ఈయన పాపం చేశాడు, ఈమె పాపం చేసింది అంటూ వారికి శిక్ష వేస్తూ దూరంగా ఉంచేవాడు. సమాజంలోకి రానిచ్చేవారు కాదు. సమాజంలో ఉన్న వారి మీద ఒక ముద్ర వేసేవారు. వీరి పాపులు, వీరిని దగ్గరికి రానివ్వకూడదు అంటూ పలు రకాలుగా వారు నిందించేవారు. మనుషులుగా కాకుండా జంతువుల కంటే హీనంగా చూసేవారు. మనం ఒక సన్నివేశంలో గమనిస్తాం. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ, ఆమెకేం జరిగింది? ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అంటూ అందరూ రాళ్ళు తీసుకున్నారు. ఆ సమయంలో ప్రభువు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. అప్పుడు యోహాను చాలా చక్కగా వివరిస్తాడు. ఆయన అంటాడు కదా, ఎవరు ముందుగా రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోయారు అంటే పెద్దవాళ్లతో సహా, పెద్దవాళ్లతో మొదలుకొని చిన్నవాళ్ల వరకు. పెద్దవాళ్ళు రాళ్ళు తీసుకుంటే చిన్నవాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ పెద్దవాళ్ళు గమనించారు, ఏమని? నేను కూడా పాపాత్ముని, నేను కూడా పాపం చేసిన వాడిని, ఆమె మీద ఎలా రాయి వేస్తాను? రాయి వేయలేను అంటూ మారు మనస్సు పొంది, మార్పు చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పెద్దవాళ్లతో సహా పిన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎంత మార్పు తీసుకొచ్చాడు! ఒక కరుణామయిని ఒక్క మాట, దయామయిని నోట నుండి వచ్చినటువంటి ఒక్క మాట మనుషులలో ఎంత మార్పు తీసుకువచ్చింది. ఆమెను ఆ విధంగా రక్షించాడు. ఆయన అంటాడు కదా, నేను కూడా నిన్ను శిక్షించను అంటాడు. ఆయన శిక్షించవచ్చు, ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయన పాపం ఎరుగడు. కానీ ఆయన అంటాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. అంటే దేవుడు క్షమిస్తాడు. క్షమించేటువంటి వాడు దేవుడు. దైవత్వములో భాగము క్షమ. అందువల్ల ఆమెతో అంటాడు, నీవు వెళ్ళు, పాపము చేయవద్దు అంటూ ఆమెతో చెప్పడం మనం గమనిస్తాం. మనుషులలో ఒక మార్పు, మనసులో మార్పు తెచ్చేవాడే దేవుడు. దేవుని మాట ఎంత మార్పు తీసుకువచ్చింది. సమాజంలో ఒక మనిషిని రక్షించడమే కాకుండా, ఒక వ్యవస్థను రక్షించడమే కాకుండా మనుషులలో మార్పు తీసుకురావటమే దైవత్వము. అటువంటిదే కరుణ. ఆ కరుణామయుని యొక్క గొప్పతనం ఈ సన్నివేశంలో కూడా మనం గమనిస్తాము. అలాగే ఆయన చనిపోయేటప్పుడు శిలువ మీద ఉన్నటువంటి ఆయనను అందరూ నిందించారు. ఈయన ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, మరి ఇప్పుడు దిగిరావచ్చు కదా శిలువ మీద నుండి అన్నారు. అంటూ పలు రకాలుగా నిందించారు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన వారి కోసం ప్రార్థించాడు. తండ్రి, వీరు చేయుచున్నదేమో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ఆయన నిందించేటువంటి సద్దూకయ్యులు, మిగతా వారందరూ సైనికులు, వీరందరూ కూడా చలించిపోయారు. ఇదేమిటి? ఈయనను ఈ విధంగా హింసించి చంపుతున్నప్పటికీ, సిలువ వేసి రక్తం ఓడిపోతున్నప్పటికీ ఈయన మాత్రం ఏమంటున్నాడు? ఎవరిని నిందించటం లేదు, సరికదా, మా కోసం ప్రార్థిస్తున్నాడు, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాడు. మా మీద ఎటువంటి కోపము లేదు. ఎటువంటి కోపం లేనటువంటి ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు అంటూ వారు కూడా చలించిపోయారు. కరుణామయునిలో ఉన్నటువంటి కరుణ అటువంటిది. అలాగే దొంగ అన్నాడు. ఆయన ఒక ప్రక్కన ఉన్నటువంటి దొంగ, స్వామి నేను తప్పు చేశాను, అందువల్ల నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నప్పుడు
ఆ క్షణములని అతని పాపములు క్షమించాడు. చివరి వరకు కూడా ఆ క్షమను కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభు. అందుకే క్షమ అన్నటువంటిది కరుణలో ఒక భాగము, క్షమించడం అన్నటువంటిది కరుణలో ఒక భాగము. అందువల్లనే ఆయన కరుణామయుడయ్యాడు, దయామయుడయ్యాడు. ఆయన మాటలలో, ఆయన చేతలలో, ఆయన మనస్సులో, ఆయన చేసే ప్రతి పనిలోనూ ఇటువంటి గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించింది. కాబట్టే ప్రపంచమంతా కూడా ఎక్కువ భాగం క్రైస్తవాన్ని స్వీకరించారు. క్రీస్తు బోధనలు తమ బోధనలుగా చేసుకున్నారు. క్రీస్తు జీవించిన విధానాన్ని వారెంత గొప్పగా శ్లాఘించారు. క్రీస్తు ప్రభు యొక్క బోధనలను తమ జీవితంలో అనుసరిస్తూ ఈ ప్రపంచమంతా కూడా శాంతితోనూ సమాధానముతోనూ ఒకరికొకరు ప్రేమించుకోవాలి, మంచి ప్రేమతో జీవించాలి అన్నటువంటి మంచి మనస్సుతో జీవించడం మనం గమనిస్తాం. ఇది ఎవరు నేర్పించారు? ఈ ప్రపంచానికి నేర్పించింది క్రీస్తు ప్రభువే, దయామయుడే, ఆ కరుణామయుడే. ఆ కరుణను మనము ఆయనలో చూస్తాం. అలాగే తన శిష్యులకు తన కరుణను చూపించాడు. తన శిష్యులు ఒకరు ఆయన ఎవరో నేను ఎరుగను అన్నారు, ఇంకొకడు ఆయనను పట్టించాడు, ద్రోహం చేశాడు. అయినప్పటికీ కూడా వారిని క్షమించాడు. వారికి ఎటువంటి శిక్షను ఆయన వేయలేదు. అలాగే తాను మరణించి ఉత్థానమైన తర్వాత నమ్మలేనటువంటి శిష్యులను పలు రకాలుగా వారికి వివరణ చూపిస్తూ, నేను క్రీస్తు ప్రభువునే, మీరు నమ్మినటువంటి గురువునే అంటూ వారికి తన కరుణను దయను ప్రదర్శించడం మనం గమనిస్తాము. ఇది ఆయనలో ఉన్నటువంటి కరుణ. అటువంటి కరుణామయుని కోసం మనం వచ్చాము, ఆయన ప్రేమ కోసం మనం వచ్చాము. ఆ కరుణామయుడు మనం దీవించాలి అన్నటువంటి మంచి తలంపుతో వచ్చాము. తప్పనిసరిగా మీ కుటుంబాలను ఆ కరుణామయుడు దీవిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. కరుణగిరి మీద ఉన్నటువంటి శిలువ మీద తన ప్రాణం త్యాగం చేసినటువంటి క్రీస్తు ప్రభు మీ అందరికీ కూడా తన కరుణను ప్రసాదిస్తూ, దయను ప్రసాదిస్తూ, మీరు బాగుండాలని, మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలని, మీకున్నటువంటి సకల రోగముల నుండి మీరు స్వస్థులు కావాలని, మీ బిడ్డలు, మీ యువకులు, మీ పెద్దలు అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాడు. అదే ఆయన మీకు ఈరోజు ఇచ్చేటువంటి ఒక శుభవార్త. అందువల్ల మీరు ప్రార్థన చేసుకొనండి. ఆ కరుణామయుడు తాను చూపించినటువంటి దయను, కరుణను మీ జీవితంలో కూడా ఆచరించండి. మన జీవితంలో కూడా మనం ఆచరించాలి. అప్పుడే ఆ కరుణకు, ఆయన చూపించినట్టు కరుణకు మనం ఒక అర్థం చూపిస్తున్నాం. మన జీవితం ద్వారా ఒక అనువాదం చూపిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రభు చూపిన కరుణను పొందుతూ, అలాగే ఆ కరుణను మన సహోదరులను చూపిస్తూ మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కరుణామయుడు మనందరినీ కూడా దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం చేతులు జోడించి నా తర్వాత పలకండి. ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును అతడు పరలోకమును భూలోకమును కనిపించని కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగను, జ్యోతి నుండి జ్యోతిగను, నిజ దేవుని నుండి నిజ దేవునిగను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను.
నుండి దిగి వచ్చెను. శిరము వంచి చెప్దాం. పవిత్రాత్మ ప్రభావం వలన పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా కన్య మరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయను మన కొరకు ఫోన్స్ పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపస్తోలిక శ్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచన నొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. అలాగే చేతులు జోడించి మౌనంగా మన సొంత అవసరం కొరకు ప్రార్థన చేసుకుందాం. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ బంధుమిత్రాదులు, నీ గ్రామస్తులు వీరందరితో సఖ్యత కలిగి దేవుని ప్రేమకు ప్రతిరూపంగా నీవు జీవించాలి. ఆ శక్తిని బలాన్ని ఇవ్వమని ప్రార్థన చేయండి. అలాగే మన కడప మేత్రాసనం కొరకు ప్రార్థన చేసుకుందాం. పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు ఐక్యభావముతో దేవుని ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి జత పనివారుగా సమిష్టిగా దేవుని ప్రేమ రాజ్యమును సుస్థిరం చేయుటకు వారికి కావలసినటువంటి శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన దేశము కొరకు వేడుకుందాం. దేశ నాయకులు సముచితమైనటువంటి జ్ఞానముతో సుపరిపాలన అనుగ్రహిస్తూ వర్గ వైషమ్య భేదాలకు తావివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు పాటుపడేటువంటి రీతిన దేశ నాయకులందరూ కూడా పనిచేయునట్లును, ముఖ్యంగా మండుటెండలు, వేసవి, ఉష్ణతాపమి అధికముగా అవుతున్నటువంటి తరుణములో చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పండు ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా దేవుడు వారందరినీ చల్లని చూపు చూడాలని వేడుకుందాం. దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో, మానసికమైనటువంటి రుగ్మతలతో, అప్పుల పాలుతో, నష్టాలతో, ప్రమాదాలతో, ఇబ్బందులతో గురైనటువంటి ప్రతి ఒక్కరూ కరుణామయుడైనటువంటి యేసు స్వామి యొక్క అపురూపమైనటువంటి కరుణకు నోచుకొని వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఉపశమనము, ఆత్మీయ బలమును పొందేటువంటి రీతిన ప్రార్థన చేసుకుందాం. ఇంకొక 7 వచ్చే సంవత్సరానికి కరుణామయుడు మనలందరినీ కూడా చల్లని చూపు చూడాలని కూడా భక్తియుతముగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా సర్వేశ్వర, మా మనస్సుందు మేము ప్రార్థించినటువంటి విన్నపములను ఆలకించండి. మేమందరము మీ భక్తులము, మేము నమ్ముకున్నటువంటి వారము. మా కుటుంబములను మమ్ము దీవించి మీ కుమారుని యొక్క ఆశీస్సులను మా మీద కుమ్మరించి మమ్మ సంతోషపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఫలములర్పింతును, సుమములర్పింతును.
సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సమ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శిలోపీఠపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేము అర్పించి ఈ పవిత్ర బలి ద్వారా మా పాపముల నుండి మమ్మల్ని ప్రక్షాళన గావింపమని మీ వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞతావందనలు చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలను అని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములు ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య అనప్రముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునిత యోసేపుతోనూ,
ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా 14వ లియో పాపు గారిని, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా.
సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికినా నా స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తం నిత్య జీవముకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించరా మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించరా మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. పమ పమ గమ పమ గమ 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 పని పమ దాస. ఆ గగ సమ మగ పమ మని విసరి. ఈ అప్పరూపములు నీ దేహము, ఈ ద్రాక్షరసములు నీ రక్తము. ఈ అప్పరూపములు నీ దేహము, ఈ ద్రాక్షరసములు నీ రక్తము. ఈ రొట్టెను భుజించుదము, ఈ రసమును సేవించుదము. ఈ రొట్టెను భుజించుదము, ఈ రసమును సేవించుదము. ఆమేన్ అని భక్తితో లోకొందరు. ఆమేన్ అని భక్తితో లోకొందరు. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. కడరాత్రి సమయమున ప్రభువిచ్చెను, కడవరకు మనతోని వసించుటకు. కడరాత్రి సమయమున ప్రభువిచ్చెను, కడవరకు మనతోని వసించుటకు. స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించుదము. స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించుదము. కను
అందుము రండి రండి స్వీకరించుదా మోదముతో ఆరగించ ఆత్మాహారం రండి రండి స్వీకరించుదా మోదముతో ఆరగించ ఆత్మాహారం స్వీకరించగా మోదముతో ఆరగించే ఆత్మాహారం రండి రండి స్వీకరించుదా మోదముతో ఆరగించ ఆత్మాహారం రామ రామ దేవా హృది తలుపులు తెరిచితి రామా రామ రామ దేవా యద సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే ఈ విందు ఇదే కదా కడరా విందు ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి కూర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు రామ రామ దేవా హృది తలుపులు తెరచితి రావా రామ రామ దేవా యద సదనపు అధిపతి కావా రామ రామ దేవా హృది తలుపులు తెరచితి రావా రామ రామ దేవా యద సదనపు అధిపతి కావా యావే దేవుని ప్రేమకు చిన్నమే విందు ఇశ్రాయేలు జనములకు జీవమై విందు ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు స్వీకరించు వారిని ఆచును ఈ విందు ఆ ఆ ఆ యావే దేవుని ప్రేమకు చిన్నమే విందు ఇశ్రాయేలు జనములకు జీవమై విందు ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు స్వీకరించు వారిని ఆచును ఈ విందు మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము రామ రామ దేవా హృది తలుపులు తెరచితి రావా రామ రామ దేవా యద సదనపు అధిపతి కావా రామ రామ దేవా హృది తలుపులు తెరచితి రావా రామ రామ దేవా యద సదనపు అధిపతి కావా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ ప్రసాదం స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలో నీకు కూడా చేర్చుకొనమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. తన జనిదేవి కుమారుని ఉత్థానం ద్వారా మీకు రక్షణ నొసగిన దేవుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. కార్యము ద్వారా మీకు శాశ్వతముకు స్వాతంత్రమును బహుమతిము నొసగిన ప్రభు మిమ్ము తమ వారసులుగా చేయునుగాక. మీరు క్రీస్తులోనికి జ్ఞానస్థానం పొందిన అతని ఉత్థానమైతరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొని మీరు ఈ లోకమును రుజువర్తన కలిగి జీవింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మన కరుణగిరి యూత్ యువత పీఠాధిపతులను శాల్వాతోనూ పూలమాలతోనూ సన్మానిస్తున్నారు. మార్గము సత్యము జీవము సర్వం నీవే నీవేనయ్యా. ప్రేమ మమత కరుణా సర్వం నీవే నీవేనయ్యా. నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నీవేనయ్యా నా కరుణామయా. నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నీవేనయ్యా నా కరుణామయా. మూడు మాటల నుంచి శివ పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగితివి. పాపపు శాపపు తావులలో దారిని కానక కూలితివి. పాపపు ముసుగుల వలయములో సంబరపడి కొనసాగితివి. పాపపు శాపపు తావులలో దారిని కానక కూలితివి. ప్రేమమయా నన్ను చేరితివి, నీ వెలుగు దారిని చూపితివి. ప్రేమమయా నన్ను చేరితివి, నీ వెలుగు దారిని చూపితివి. ఏనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి. నన్ను అంగీకరించితివి. మార్గము సత్యము జీవము సర్వం నీవే నీవేనయ్యా. ప్రేమ మమత కరుణా సర్వం నీవే నీవేనయ్యా. జ్ఞానిని నేనని అనుకుంటిని, ఏ కీడు రాదని అనుకుంటిని. సాతాను చిక్కు